హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్నేహ ప్రదీప్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగులేకపోవటం వల్ల వీడియోస్ చేయలేకపోయాను. మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం. మా అమ్మ వాళ్ళది శ్రీకాకుళం జిల్లా కొత్తూరు. అక్కడి నుంచి 25 కిలోమీటర్ దూరంలో ఒడిస్సాలో ఉన్న పరలకిమిడి అనే ఊరిలో ఉన్న కృష్ణ గజపతి మహారాజ్ బృందావన్ ప్యాలెస్కి వెళ్ళాం. దాన్ని మీకు ఈరోజు చూపించబోతున్నాను. దానికి ముందుగా ఈ ఛానల్ని సపోర్ట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. మీరు ప్రయాణించేటప్పుడు 2 వీలర్ మీద వెళ్ళినట్లయితే హెల్మెట్ వేసుకోండి. కార్లో వెళ్ళినట్లయితే సీట్ బెల్ట్స్ పెట్టుకోండి. మొదట మనం సేఫ్టీకి ప్రాధాన్యత ఇద్దాం. ఇది శ్రీకాకుళం నుంచి సుమారు 75 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ ప్రయాణం మేమైతే కొత్తూరు నుంచి ప్రారంభించాం. అర్రరే, మాటల్లో పడి ఒక విషయం చెప్పటం మర్చిపోయాను. హడ్డుబంగి మీదుగా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్ని ప్రాంతాలు ఒరిస్సా, మరలా కొన్ని ప్రాంతాలు ఆంధ్ర, మరలా కొన్ని ప్రాంతాలు ఒడిస్సా, మరలా కొన్ని ప్రాంతాలు ఆంధ్ర, ఇలా స్టేట్స్ మారుతూ కనిపిస్తున్నట్టుగా ఉంటుంది. అది దాని మ్యాపింగ్ వల్ల. అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇదిగో మనం ఒడిస్సా రాష్ట్రంలోనే ఉన్నాం. ఈ ఒడిస్సా రాష్ట్రంలో చేనేత వస్త్రాలు మరియు వ్యవసాయం వాళ్ళు మేజర్గా ఉపయోగించే జీవన విధానాలు. ఒడిస్సా ఎప్పుడు కూడా చాలా కలర్ఫుల్గా, వైబ్రెంట్గా, వెల్కమింగ్గా కనిపిస్తుంది నాకైతే. భారతీయులుగా మనం అన్ని రాష్ట్రాలని, అన్ని సాంప్రదాయాలని, అన్ని రకాల భాషలని, అన్ని మతాలని గౌరవించాలి. టూరిస్టులకి మరి వేరే రాష్ట్రాల నుంచి వచ్చేవారికి ఈజీగా అర్థమయ్యే విధంగా రూట్ మ్యాప్స్ అలాగే నావిగేషన్ బోర్డ్స్ అయితే ఇక్కడ మనకి ఇన్స్టాల్ చేసి ఉంటాయి. రోడ్ పక్కన చెరువులు, దానికి ఆనుకుని ఎన్నో టెంపుల్స్, ఇలా ఒడిస్సా మొత్తం చాలా అందంగా కనిపిస్తూనే ఉంటుంది. మనం ఇప్పుడు పరలకిమిడిలోనికి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద బోర్డ్స్ కానీ లేదంటే షాప్ పేర్లు కానీ స్కూల్ నేమ్స్ కానీ అన్నీ కూడా ఒడియాలోనే రాసుంటాయి. చాలా చాలా రేర్గా ఇంగ్లీష్లో కనిపిస్తాయి. ఈ పరలకిమిడి ప్రాంతవాసులు మాత్రం తెలుగులో మరియు ఒడియాలో మరియు హిందీలో కూడా మాట్లాడతారు. ఈ పరలకిమిడిలో పెయింటింగ్స్ కానీ బ్యాంబూ వర్క్ కానీ చాలా ఫేమస్. ఇక్కడ వాళ్ళు స్టోన్ స్కల్ప్చర్స్ ఇంకా వాటర్ పెయింటింగ్స్ అయితే చాలా చాలా బాగా చేస్తారు. మనం ప్యాలెస్కి ఎంటర్ అయ్యే వేలో ఉన్నాం. రెండు వైపులా ట్రీస్తో చాలా బాగుంది కదా. రాజమార్గం అంటే ఇదేనేమో మరి. ఇప్పుడు మనం ప్యాలెస్ ఎంట్రన్స్లోకి వచ్చేసాం. ఈ లోపలికి వెహికల్స్ అయితే అలౌ చేయరు, బై వాక్నే వెళ్ళాలి. చూసారా ఎంత బాగుందో? రెండు కళ్ళు చూడటానికి చాలటం లేదు. నిజంగా ప్యాలెస్ అంత పెద్దది. ఇక్కడ స్కల్ప్చర్స్ కానీ ఆర్కిటెక్చర్ కానీ ఎంత చూసినా సరే చూడాలనిపించే విధంగా ఉంటాయి. ఈ బృందావన్ ప్యాలెస్ని వాళ్ళు బృందావన్ ప్యాలెస్ అంటారు. ఇది మహారాజా కృష్ణ గజపతి గారు నిర్మించారు. ఇది ఒడిస్సా ఆంధ్ర బార్డర్స్లో ఉంటుంది. ఆ కాలం రాజు ఈ రాష్ట్రానికి మరీ ఎక్కువగా అందం తెచ్చే విధంగా ఈ ప్యాలెస్ని నిర్మించారు. ఈ ప్యాలెస్ని సమ్మర్ సీజన్లో ఉపయోగించడానికి వారు నిర్మించుకున్నారని స్టోరీస్ చెప్తూ ఉన్నాయి. ఈ ప్యాలెస్లో ఆర్ట్ వర్క్ కానీ దాని స్ట్రక్చర్ కానీ చాలా మ్యాగ్నిఫిసెంట్గా, బ్యూటిఫుల్గా ఉంటాయి. ఈ ప్యాలెస్ కల్చర్కి ఇంకా పురాతనపు కాలపు అన్నీ జ్ఞాపకం వచ్చే విధంగా ఇక్కడ గవర్నమెంట్కి వాళ్ళు అందుబాటులో ఉంచారు. ప్యాలెస్ ఎంత అందంగా ఉందో, ఆర్ట్ వర్క్ ఎలా ఉందో మీరు ఈ క్లిప్స్లో చూడొచ్చు. అద్భుతం ఏంటంటే ఈ ప్యాలెస్కి అండర్ గ్రౌండ్ కూడా ఉంది. ఇది చాలా పెద్ద అండర్ గ్రౌండ్. దీన్ని ఇప్పుడు మీరు చూడొచ్చు.
మీలో ఎంతమంది ఈ ప్యాలెస్ని లైవ్లో చూశారు? వీడియో చూసినప్పుడు మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అందమైన గార్డెన్ ప్యాలెస్ చుట్టూ ఉండటం వల్ల ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. టూరిస్టులందరికీ ఈజీగా ఉండటానికి ఈ చుట్టుపక్కల ఇంకేం ప్రాంతాలు విజిట్ చేయొచ్చో వాళ్ళు ఇక్కడ డిస్ప్లే చేసి పెట్టారు. మన ఛానల్ సపోర్ట్ చేసే వాళ్ళు ఒడిస్సాలో కూడా ఉండటం చాలా హ్యాపీ అనిపించింది. Thank you so much for watching. Please subscribe and share with your friends.